హలో పిల్లలు, ఇంకో చిన్న కథ కూడా చెప్తాను వినండి. అనగనగా ఒక ఊరుంది. ఆ ఊళ్ళో ఆహ్, ఒక ముసలతనున్నాడు. చాలా పెద్దవాడు. ఆయనేం చేస్తున్నాడు సాయంకాలం పూట ఒక మామిడి టెంక ఎక్కడ సంపాదించాడో సంపాదించాడు. సంపాదించి ఆ టెంకని మట్టిలో రా నాటి దానికి నీళ్లు పోస్తున్నాడు. పోస్తూ ఉంటే అదే టైంకి అక్బర్ పాదుషా, బీర్బలు ఆయన మంత్రనమాట. ఇద్దరూ కలిసి గుర్రాల మీద మారువేషాల్లో అలా వెడుతున్నారు. వెడుతూ చూశారు. చూసి ఈ పాష్ ఈ రాజు అన్నారు పాదుషా అక్బరు, "తాత తాత ఎందుకంత శ్రమ పడుతున్నావు? నువ్వు పాతిన టెంక ఇప్పుడు చెట్టొచ్చేసి, పెద్దదయిపోయి, కాయలు కాసి, పండేసి, ఆ పండిన పళ్ళు నువ్వు తిందామనే అంత కష్టపడుతున్నావు" అని అడిగారు. అడిగేసరికి ఈ తాత చెప్పాడు కదా! హ్మ్. ఏవండీ ఆయన చక్రవర్తి అని కూడా ఈ తాతకి తెలీదు. ఎంచేత మారువేషాల్లో ఉన్నారు కదా! అందుకని ఏవండీ నేను ఈ టెంక పాతితే ఇప్పుడు నేనే తినాలని కాదు. నా పిల్లలు కానీ, నా మనవలు కానీ తృప్తిగా తింటారు కదా! అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఆలోచించి ఎవ్వళ్ళు ఏమి మొక్కలు నాటలేదనుకోండి. ఇప్పుడు మనం ఎన్నో రకాల పళ్ళు తింటున్నాం. ఎన్నో రకాల కూరగాయలు తింటున్నాం. ఆ! ఇవన్నీ మనకు దొరికేవంటారా? మన స్వార్థం కోసాన ఆలోచించి కంటే ఎదుటి వాళ్ళు మన వాళ్ళందరూ తింటారు. మన వాళ్ళందరూ సుఖపడతారు చాలు. ఆ సుఖమే నాకు ఆనందం అనుకుంటే ఎంత బావుంటుందో చూడండి. అందుకని నాటుతున్నాను. నా పిల్లలో, నా మనవలో తింటారని నాటుతున్నాను అంతే. కానీ నా కోసాన్ని నాటడం లేదండి అని చెప్పాడు. చెప్పేసరికి ఆ పాదుషాకి చాలా ఆనందం అనిపించింది. మన మనస్సు, ఆలోచన ఇలా ఉండాలి కదా! ఇలా ఆలోచించాలి కదా! అని చెప్పి అనుకుని వెంటనే ఒక 100 బంగారు నాణేలు మూట ఆహ్, బీర్బల్‌కిచ్చి, ఆ ముసలతనికియ్యన్నారు. సరే బీర్బల్ ముసలతనికిచ్చేసరికి, "ఇదిగో చూసారా? అప్పుడే నా చెట్టు పండేసింది. పంటొచ్చేసింది నాకు. ఇంకా 5 నిమిషాలు కూడా పూర్తి కాలేదు నేను ఆ టెంక నాటి, నీళ్లు పోసీను. కానీ నాకు వెంటనే పంటనిచ్చింది చూసారా?" అని చెప్పి నవ్వాడు. నవ్వేసరికి వీళ్ళకేమిటో అర్థం కాక, ముసలాడు కదా! ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడులే అనుకుని, "ఏమిటి నీ పంట ఏ పండింది?" అని అడిగారు. అంటే చూసారు కదా! ఇప్పుడు మీరు 100 బంగారు నాణేలిచ్చారు. నా మాటలు, నా చేష్టలు నచ్చి మీకు. అందుకని నాకు పంట పండినట్టే కదా! నాకప్పుడే 100 బంగారు నాణేలిచ్చేసాయి ఈ చెట్టు వల్ల. ఈ టెంక వల్ల అని చెప్పాడు. చెప్పేసరికి పాదుషాకి ఇంకా ఆనందం అనిపించింది. అనిపించి మళ్ళీ ఇంకో 100 నాణేలు కూడా ఇచ్చాడు. చూసారా 2 పంటలొచ్చేసాయి నాకు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు. సరే తాత అని చెప్పేసి వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అంచేత మనం చేసే పనులు ఎంతసేపు మన స్వార్థంతోటి కాకుండా ఎదుటి వాళ్ళకి అందరికీ ఉపయోగించేటట్లుగా చేశామనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు, మనవాళ్ళు అందరూ కూడా సంతోషిస్తారు. ఇంతే సంగతులు. మళ్ళీ ఇంకో కథ చెప్తాను తర్వాత. జై శ్రీరామ్.